ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి సర్వోన్నత రాజముద్ర పడబోతోంది. పార్లమెంట్ ఆమోదించిన సవరణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే కేంద్రం గెజెట్ విడుదల చేయనుంది. 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అమరావతికి చట్టబద్దమైన రక్షణ లభించడంతో భూములిచ్చిన రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి త్వరలో అధికారిక ముద్ర పడనుంది. విభజన చట్టంలోని సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2కు సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఇప్పటికే ఆమోదించాయి. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలనలో ఉంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో అమరావతికి తిరుగులేని చట్టబద్దత లభించనుంది. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించినా కేంద్ర సవరణతో భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చలేని విధంగా రక్షణ కల్పించారు. పార్లమెంట్ చర్చల్లో వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతు తెలిపారు. ముఖ్యంగా అమరావతి రైతుల త్యాగాలను సభ్యులు కొనియాడారు. 2014 ఏపీ CRDA చట్టం ప్రకారం అమరావతి రాజధాని అని స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాజధానిపై స్పష్టత రావడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమను అడ్డుకుని హింసించిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఇప్పుడు బెజవాడ దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. నాడు వైసీపీ సర్కారు పెట్టిన ఇబ్బందులను అధిగమించి కూటమి ప్రభుత్వం చొరవతో తమ పోరాటం ఫలించిందని మహిళా రైతులు ఆనందపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణులు ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో రైతులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. దేశమంతా అమరావతికి మద్దతిస్తుంటే ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ధ్వజమెత్తారు. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలున్నాయి కేంద్రంలో. రాజ్యసభ, లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఇది ద్రోహం అని. గెజెట్ నోటిఫికేషన్ వెలువడగానే రాజధానిలో మరోసారి భారీ ఎత్తున సంబరాలు చేసేందుకు రైతులు, ప్రజలు సిద్ధమవుతున్నారు.